గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఆశావాహులకు ఎదురుచూపులు తప్పని పరిస్థితి. ఖాళీగా ఉన్న 2 స్థానాల భర్తీకి హైకోర్టులో ఉన్న వ్యాజ్యం తేలేంత వరకు దాని జోలికి వెళ్లకూడదని గవర్నర్ నిర్ణయించారు. హైకోర్టులో ఉన్న వ్యాజ్యం పరిష్కారం అయ్యే వరకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనలపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని గవర్నర్ తమిళిసై నిర్ణయించారు అని గవర్నర్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. దాసో శ్రవణ్ కెఎస్ సత్యనారాయణను ఎమ్మెల్సీగా నియమించాలంటూ మునుపటి భారత ప్రభుత్వం గవర్నర్కు ప్రతిపాదనలు పంపింది. వాటిని గవర్నర్ తిరస్కరించడంతో న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలైంది. హైకోర్టులో ఆ పిటిషన్ ఇంకా పెండింగ్లో ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కుంది. గతంలో గవర్నర్ తిరస్కరించిన ఆ 2 స్థానాలను మరో 2తో భర్తీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. సో హైకోర్టు నుంచి ఒక క్లారిటీ వచ్చే వరకు ఆమోదించేదే లేదని చెప్పి గవర్నర్ తమిళిసై గారు అంటా ఉన్నారు. అలా రాజ్భవన్ నుంచి ప్రెస్ నోట్ బయటకు వదిలినారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఆశావాహులకు ఎదురుచూపులు తప్పని పరిస్థితి. ఖాళీగా ఉన్న 2 స్థానాల భర్తీకి హైకోర్టులో ఉన్న వ్యాజ్యం తేలేంత వరకు దాని జోలికి వెళ్లకూడదని గవర్నర్ నిర్ణయించారు. హైకోర్టులో ఉన్న వ్యాజ్యం పరిష్కారం అయ్యే వరకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనలపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని గవర్నర్ తమిళిసై నిర్ణయించారు అని గవర్నర్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. దాసో శ్రవణ్ కెఎస్ సత్యనారాయణను ఎమ్మెల్సీగా నియమించాలంటూ మునుపటి భారత ప్రభుత్వం గవర్నర్కు ప్రతిపాదనలు పంపింది. వాటిని గవర్నర్ తిరస్కరించడంతో న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలైంది. హైకోర్టులో ఆ పిటిషన్ ఇంకా పెండింగ్లో ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కుంది. గతంలో గవర్నర్ తిరస్కరించిన ఆ 2 స్థానాలను మరో 2తో భర్తీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. సో హైకోర్టు నుంచి ఒక క్లారిటీ వచ్చే వరకు ఆమోదించేదే లేదని చెప్పి గవర్నర్ తమిళిసై గారు అంటా ఉన్నారు. అలా రాజ్భవన్ నుంచి ప్రెస్ నోట్ బయటకు వదిలినారు.